హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం కుంకురూరు గ్రామంలో మీ చిల్లీ పంటలో ఉన్నాము. సో దీనికి వచ్చేసి దీన్ని స్ప్రే చేయకముందు ఇప్పుడు ఇచ్చిన అన్నకి ఏమి ఇచ్చామనేది అన్నతో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. నీకు ఏమేమి ఇచ్చాము మొన్న వారం కదా? 3D సార్, 3D చూపి. ఓకే, 3D ఇది అరుణ్ క్రాప్ కేర్ వాళ్ళది కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ పోలో వచ్చినారు సార్. పోల్ వచ్చేసి 12 ప్యాడ్, ఇది హాఫ్ లీటర్ ఇచ్చాము. 50% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది బయట దొరికే వాటిలో కీఫన్. ఇది ఎక్కడ తెచ్చారు ఇవన్నీ? ఇది అగ్రేడ్ సూపర్. బయట దొరికే వాటిలో పెగాసిస్ ఇది. సో ఈ 3 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ స్ప్రే చేయకముందు ఎట్లా ఉందన్న మీ తోట? అంతకుముందు కొద్దిగా నల్లి ఉంది సార్. ఇప్పుడు నల్లి ఏం లేదు, కొంత బాగా వచ్చింది. దోమగా కంట్రోల్ అయింది. ఉంది సార్, ఉండిందంటే కొట్టినాక కంట్రోల్ అయింది. సో ఇది కొట్టినాక కింది ముడత పై ముడత అయితే క్లియర్ అయింది సార్. క్లియర్ అయింది. ఒకసారి చూపి, ఇట్లా దగ్గర ఫ్లాట్ చూపి చూడండి. తోట చూడండి ఎంత బాగుందంటే నీట్గా ఎక్సలెంట్ కంటే ఉంది. ఫ్లవరింగ్ బాగుంది. కింద ముడత పై ముడత పోయి నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది. సో మొత్తం అంతా ఇట్లా చూపించేసాయి. నీట్గా హైలైట్ ఉంది తోట. సో ఇది వేరే వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా? ఇది చూపి ఒకసారి. వాడుకోవచ్చు సార్, బాగా పనిచేస్తుంది సార్. పట్టుకోండి. మళ్ళీ దీన్ని ఇంకోసారి కూడా కొట్టాలనుకుంటున్నాను. కొట్టాలంటే సార్ బాగా పనిచేస్తుంది. సో ఇది అగ్రోజెట్ సూపర్ అండి. బయట మనకి పెగాసిస్ రూపంలో దొరుకుతుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ తెచ్చారు మొత్తం అనేది? సంకల్ప్లో ఇది వచ్చేసి 375 రూపాయలు మాత్రమే. సో ఇది పోల్, బయట దొరికే వాటిలో కీఫన్. ఇది కూడా చాలా రేట్ తక్కువ. సో మీరు మీ చుట్టుపక్కల ఏదైనా ఉంటే సంకల్ప్ అలా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాలనుకో రైతులు. మనకు కావాల్సిన టెక్నికల్ అయితే చాలా రేట్ తక్కువ ఉంటుంది. రైతు కూడా తక్కువ రేట్లోనే మంచి దిగుబడి తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు 3D స్ప్రే చేశారు అన్నగారు. 3D స్ప్రే చేసిన తర్వాత తోట ఎట్లుందో చూడండి ఒకసారి. చాలా బాగా నీట్గా ఉంది. సో ఇది స్ప్రే చేసి 1 వీక్ అవుతుంది అన్నది. ఫ్లవరింగ్ కూడా చూడండి, కాపు కూడా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడే ఎన్ని రోజులు అయిందన్న తోట? ఇది ఇప్పుడు 3 నెలలు సార్. 3 నెలలు. 3 నెలలు అయింది. ఓకే, పాస్ అయింది. సో రైతు మిత్రులు గమనించగలరు, అది స్ప్రే చేశాక చిన్ని కాయలు. ఇంకా ఇది వచ్చేసి 10 డేస్ అయింది. 10 డేస్ బ్యాక్ కొట్టిన కాపు ఇదంతా. సో ఇది స్ప్రే చేశాక మొన్న ఇప్పుడు 6 రోజుల వెనకాల నుంచి చిన్న పిందెలు వచ్చాయి. సో ఫ్లవరింగ్ కూడా బాగుంది. సో ఎక్కడ చూసినా కూడా ఫ్లవరింగ్, పొలం అంతా చూసినా కూడా, పొలం చుట్టూ ఎక్కడైనా చూసుకోండి వైరస్ మొక్కలు కూడా ఉన్నాయి. వైరస్ మొక్కలు కూడా అక్కడికే ఆగిపోతాయి, నెక్స్ట్ వేరే దానికిలో రావు. చూసుకోండి, ఫ్లవరింగ్ అయితే హైలైట్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సో రైతు అబ్బాయి కూడా చెప్తాడు. ఒకసారి చెప్పు చిన్న ఇట్లరా. ఇప్పుడు ఇది స్ప్రే చేయకముందు ఎట్లా ఉంది తోట? స్ప్రే చేసినాక బాగుంది సార్. కాపు బాగా పట్టింది. అంతా ముడత ఏమన్నా ఉంది? ముడత కూడా అంతా క్లియర్ అయిపోయింది. కింద ముడత పై ముడత క్లియర్ అయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇది స్ప్రే చేసుకోవచ్చా లేదా? బాగా పనిచేస్తుంది సార్. ఇది 3D బాగుందా? 3D బాగా పనిచేస్తుంది. సో అంతకుముందు కొట్టిన మందుల్లోనే ఇట్లా ఎప్పుడైనా వచ్చిందా మన తోట? ఎప్పుడు లేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. స్ప్రే చేశాక ఫ్లవరింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది సార్. ఇంకా చెప్పకూడదు దానికి అర్థం. బాగుంది. 10 మంది రైతులు వాడుకోవచ్చా లేదా? వాడుకోవచ్చు సార్. వాడుకోవచ్చు కదా. థ్యాంక్ యూ అండి. చాలా దగ్గర కనుపులతో బాగా నీట్గా ఉంది. కాప్ సెట్ కూడా ఇప్పుడిప్పుడే దిగుతుంది. అంతా ఫుల్ బాగా తీసుకుంది. ఈ ఫ్లవర్ అంతా ఒకసారి సెట్ అయిందనుకో, దాదాపు అంటే ఒక 15 క్వింటాల దాకా ఈ పొలంలో సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫ్లవర్ వల్ల కాప్ సెట్టింగ్ అయ్యేలాగా మంచి మందులు ఇతనికి ఇస్తాను. సో అది కొట్టిన తర్వాత కూడా మంచి నెక్స్ట్ ఒక వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోలో కూడా దీని యొక్క రిజల్ట్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా ఉంటాను. సో ఇదండి, నేను ఇదంతా కూడా ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే దాని యొక్క రిజల్ట్ అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. సో ఇట్లా ఉంది ఇప్పుడు తోట. ఈ తోటని మీకు నిదర్శనం, అది స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందని చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే అండి.